బజ్జీ రుబ్బేటప్పుడు సరిగా నలగవు కాబట్టి మిరపకాయలు ఈ విధంగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత వంకాయ ముక్కలు కట్ చేసుకున్నవి ఉప్పు నీళ్ళల్లో వేసుకొని పెట్టుకున్న ముక్కల్ని ఈ విధంగా గిన్నెలో నుంచి మనము వేరొక పాత్రలో తీసుకున్నాము. ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకున్నాము, తర్వాత వంకాయ ముక్కలు వేసుకున్నాము. వంకాయ బజ్జీ ఈరోజు స్పెషల్. ఇప్పుడు సన్నగా కోసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాము. అలానే టమాటా ముక్కలు, ఇప్పుడు తగినంత ఉప్పు, పసుపు, అలానే కొంచెం కారం. ఆల్రెడీ మనం మిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటే చాలండి. కారపొడి, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, తగినంత వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాము. ఒక 5 నిమిషాలు ఉడికితే చాలు. రెడీ టు వంకాయ బజ్జీ. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకున్నాము. వంకాయ బజ్జీకి రెడీగా ఉన్నాయి. అన్నీ వేసేసుకున్నాము, ఇంకా ఉడకటమే. ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని ఇంకా గుడ్డ వేసుకోవాలి. చిన్నులపాయలు బాగా చికెన్ కొట్టుకొని తాలింపు గింజలు వేసుకొని చిన్నులపాయలు కూడా వేసుకొని, ఆ చిన్నులపాయ కొంచెం బాగా మాడినట్టు వస్తే మంచి స్మెల్ వస్తుంది పచ్చడికి కూడా. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటే సింపుల్గా తాలింపు వంకాయ బజ్జీకి. ఇప్పుడు నింపుకున్న వంకాయ బజ్జీని ఈ తాలింపులో వేసుకున్నాము. బాగా కలిపి వేసుకొని 25 సెకండ్లు వేసుకుంటే చాలు. వంకాయ బజ్జీ రెడీ. అవి ఎలా ఉంది చూడు టేస్ట్ వంకాయ బజ్జీ. యమ్మీ. అసలు ఎంత టేస్టీగా ఉందంటే ఈ జన్మలో ఎప్పుడు తిన్నా. అద్భుతమా? అద్భుతంలో అద్భుతం. ఎవరు చేసింది? నువ్వే. థ్యాంక్ యూ. వెల్కమ్.